హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SmartVantillu. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఏంటి వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా? జుట్టు కూడా బాగా పెరగాలనుకుంటున్నారా? ఇంకా హెల్దీ స్కిన్ కావాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇదేంటంటే అవిసె గింజలు ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఫుల్ మగ్గని, ఇది మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసేయండి. కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అవిసె గింజలు వేసుకొని సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ కలుపుకుంటూ వేయించుకుంటే చక్కని మంచి సువాసన వస్తుందండి. అప్పుడు మనకి అవి వేగినట్లు తీసి పక్కా పెట్టుకోండి. ఏంటి వెయిట్ లాస్ అని చెప్పింది, ప్యాన్లో ఇంత నెయ్యి వేసింది అనుకుంటున్నారా? మనం బరువు తగ్గాలి అనుకుంటే నెయ్యి అనేది కొంచెం వాడాలండి. ఎందుకంటే మనకి ఏదో ఒకటి తినాలి అనే కార్వింగ్ ఉంటుంది. అది తగ్గాలి అంటే హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం అనేది మెయిన్గా వెయిట్ లాస్లో ఒక మంచి హెల్తీ హ్యాబిట్ అండి. సో హెల్తీ ఫ్యాట్స్ కోసం నెయ్యి వాడాను ఇక్కడ నేను. దాంతోపాటు ఫుల్ మగ్గని ఇంకొంచెం జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకొని పక్కా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్పు బెల్లం వేసుకున్నానండి. బెల్లం ప్లేస్లో మీరు పటికి బెల్లం అయినా వాడుకోవచ్చు, కానీ బెల్లం అయితే చాలా మంచిదండి. ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని అది బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 5-10 నిమిషాలకి ఇలా బుడగల్లాగా వస్తుంది. అప్పుడు మనం ఒకసారి పాకం చెక్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుందండి. మన పాకం తయారైపోయినట్లే. ఇంకా మీకు కొంచెం లేతగా కావాలంటే ఇంకొంచెం ముందు తీసేసుకోండి. ఇక్కడ నాకు ఇలా అయితే ఇష్టంగా ఉంటుందని చెప్పి ఇలా చేసుకున్నాను. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న అవిసె గింజలు ఉన్నాయి కదండి, వాటిని దీంట్లోకి వేసుకుంటున్నాను. సగం వేస్తున్నానండి, మొత్తం వేయలేదు. ఇంకొక సగము పూల్ మగ్గని ఇంకా మనం తీసుకున్న జీడిపప్పులు ఒక్క పల్స్ తిప్పుకుంటే ఇలా పలుకు పలుకుగా తగులుతూ ఉంటుందండి, బరగ్గా ఉంటుంది. అలా వేసుకుంటే ఏంటంటే మనకి నోటికి తినడానికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఇలా వేసుకున్నాను. ఇది ఫాస్ట్గా తిప్పుకోవాలండి. 2 సెకండ్స్కి మనం పాకం బాగా వచ్చేసింది కనుక తొందరగా ఇదైపోతుంది. మనం ఒక ప్లేట్కి కనుక నెయ్యి రాసుకొని దాంట్లోకి వెంటనే ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా పల్చగా థిన్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఒక స్పాచులా సహాయం అన్నా తీసుకోండి, లేకపోతే మీరు ఒక గిన్నెకి అడుగు పక్క నెయ్యి రాసి దాంతో అయినా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నువ్వులు కూడా చల్లుకొని, పైన కాల్షియం కంటెంట్ కదండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకొని పక్కా పెట్టుకొని ఆరిపోవడానికి ఒక 2 hours టైం పడుతుందండి. రోజుకి 1 లేదా 2 పీసెస్ హ్యాపీగా తీసుకోవచ్చండి. పిల్లల కాడ నుంచి 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళే కాదండి, జుట్టు బాగా పెరగాలనుకున్నా, హెల్తీ స్కిన్ కావాలనుకున్నా, పిల్లలు మంచిగా టయానికి గ్రో అవ్వాలన్నా, పీరియడ్స్ కరెక్ట్గా రావాలనుకున్నా, PCOD ప్రాబ్లమ్స్ పోవాలనుకున్నా, ఇంకా థైరాయిడ్ సమస్య తగ్గాలన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికైనా సరే ఇది మంచి మెడిసిన్గా చెప్పుకోవచ్చు. డైట్లో ఉన్నాళ్ళు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అనేది చూడొచ్చు. నచ్చిందా వీడియో? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.